భారతదేశం చూసుకున్నట్టయితే పురాణ ఇతిహాసాలకు ఎంతో పెట్టింది పేరుగా నెలకొంది. భారతదేశం మొత్తంగా చూసుకున్నట్టయితే ఎన్నో చారిత్రక విషయాలను మనం చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే రామాయణ కాలం నాటి దేవాలయాలు చారిత్రక నిలయాలుగా నిలిచి ఉన్నాయి. అందులో భాగంగానే పటిగెల రామప్ప దేవాలయం స్వయంగా హనుమంతుడే ఈ మహాశివుని లింగ రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెప్తుంది. మరి అదేంటి, దాని విశేషాలు ఏంటి, మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం. పటిగెల రామప్ప దేవాలయానికి చేరుకోవడానికి ముఖ్యంగా 3 రహదారులు ఉన్నాయి. చూసుకున్నట్టయితే వరంగల్ నుండి మరియు హన్మకొండ నుండి కాజీపేట నుండి ఈ 3 ప్రధాన రహదారులు ఈ ప్రాంతంలో కలుసుకుంటాయి. ఇక్కడ నుండి కూతవేటు దూరంలోనే మనం చూసుకోవచ్చు పటిగెల రామప్ప దేవాలయం. ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత హన్మకొండ నగరానికి కూతవేటు దూరంలో ఉండడం, కాజీపేట ప్రధాన రహదారి జంక్షన్ నుండి 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. మరి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూద్దాం. ఎంతో ప్రసిద్ధి కలిగిన ఫణిగల రామప్ప దేవాలయం హన్మకొండ నగరానికి కూతవేటు దూరంలో ఉంది. పురాణ ఇతిహాసాలలో ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. స్థల పురాణాన్ని చూసినట్లయితే రామాయణంలో రామ రావణ యుద్ధం అనంతరం రామేశ్వరం చేరుకున్న సీతారాములు తమ కుల గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షిని తాము ఇంతమందిని వధించాము కదా, మరి పాప విమోచనం ఎలా అని అడగగా సృష్టిలో లయకారకుడు శివుడు ఆ పరమశివుని అభిషేకం చేసినట్లయితే మీరు చేసిన పాపం పోతుందని ఒక బ్రహ్మ ముహూర్తం నిర్వహించి ఆ సమయంలో ఆ శివునికి అభిషేకించాలని ఆదేశిస్తారు. దాంతో ఆ రామచంద్రస్వామి కాశీలో ఉన్నటువంటి ఒక మహాలింగాన్ని పూజకు సిద్ధం చేయాలని హనుమంతుడికి చెప్పటంతో వాయుమార్గం గుండా హనుమంతుడు కాశీకి చేరుకుని అక్కడ ఉన్న లింగాల్లో ఒక లింగాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. కానీ అక్కడే ఉన్నటువంటి కాలభైరవునికి అనుమతి తీసుకోకపోవటంతో ఈ లింగాన్ని ఏ పని అయితే తీసుకువెళ్తున్నారో ఆ పనికి ఇది పనికి రాకుండా పోతుంది అని శాపం పెడతారు. దాంతో హనుమంతుడు వస్తున్న మార్గమధ్యలో సంధ్యావందన వేళ కావటంతో కాలకృత్యంలో తీర్చుకుని సంధ్యావందనం చేసుకునేందుకు కొండపై ఈ లింగాన్ని ఉంచి చెరువులో స్నానం ఆచరించి తిరిగి లింగాన్ని తీసుకువెళ్లేందుకు వస్తాడు. అదే సమయంలో బ్రహ్మముహూర్తం దాటుతుందన్న ఉద్దేశంతో రాముడు శతకలింగాన్ని తయారు చేసి దానిని ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఎప్పుడైతే శతకలింగానికి ప్రాణప్రతిష్ఠ అవుతుందో అప్పుడు ఇక్కడ లింగం ప్రతిష్ఠింపబడుతుంది. దాంతో హనుమంతుడు ఎంత ప్రయత్నం చేసినా లింగం పైకి లేపలేకపోవటంతో హనుమంతుడు లింగంపై చేతిని ఉంచి గట్టిగా అదిమిన అచ్చులు తోకతో చుట్టి లేపేందుకు ప్రయత్నించినప్పుడు ఏర్పడినటువంటి అచ్చులు కూడా మనకు లింగంపై అవుపడతాయి. ఎంతకు రాకపోవటంతో హనుమంతుడు ఇంకో లింగం తీసుకురావటానికి వెళ్తున్న క్రమంలో ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి కాశీలో పూజలు అందుకుంటున్నటువంటి నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు అని ఆకాశవాణి గుండా వినపడటంతో చుట్టూ కూడా బండరాళ్లను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పి హనుమంతుడు వెళ్ళిపోయినట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఈ పనిగల రామప్ప దేవాలయాన్ని సుమారుగా 120 సంవత్సరాల క్రితం రామిని దొడ్డయ్య వంశానికి చెందినటువంటి వారు ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేందుకు వెళ్తుండగా కొంతమంది గొర్రెల కాపర్లు మరియు ఇతరులు ఇక్కడ గుట్టపై దేవాలయంలో సొరికలో శివలింగం ఉందని తెలపడంతో వారు వంశస్థులు వరుసగా ఈ దేవాలయానికి ధర్మకర్తలుగా నిర్వహిస్తూ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ శివలింగం ఏంటి, దాని వివరాలు ఏంటి అనేది పూజారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఆలయ ప్రధాన పూజారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి? త్రేతాయుగంలో రామరావణ యుద్ధం, రావణ బ్రహ్మ చనిపోవడం జరుగుతుంది. బ్రహ్మ హత్యాపాతకం మంచిది కాదని చెప్పేసి
రాముల వారు వాళ్ళ కులగురువు అయినటువంటి వశిష్ఠ మహాముని అడుగుతారంట, ఈ పాతకం పోవడానికి నేను పరిహారం ఏదన్నా చెప్పండి అని చెప్పేసి. అప్పుడు ఆ వశిష్ఠ మహాముని ఎక్కడైతే మీరు యుద్ధం ప్రారంభం చేసినారో దాన్ని సేతు సముద్రం అని పిలిచేది. ఇప్పుడు మనం రామేశ్వరం అని పిలుస్తున్నాం. ఆ సేతు సముద్రం దగ్గర ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి అభిషేకం చేసుకొని పూజ చేయమని చెప్తారంట. దానికి ఎక్కడి నుండైనా మంచి శివలింగాలు తీసుకొచ్చి అభిషేకం చేయమని చెప్తే సరే అని చెప్పేసి దానికి ఒక ముహూర్త సమయం చెప్తారనమాట. ఈ ముహూర్త సమయం లోపల పూజ ప్రారంభం కావాలని. సరే అని చెప్పేసి అప్పుడు మనకు శివలింగాలు ఎక్కడ ప్రసిద్ధి అని అంటే కాశీ నుండి కానీ గండకీ నది నుండి కానీ అక్కడి నుండి తెప్పించుకుంటాం. కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకురావాలని అంటే ఎవరు ఆంజనేయ స్వామి అయితే వాయుమార్గంగా వెళ్తారని చెప్పేసి ఆంజనేయ స్వామి మళ్ళీ రాముల వారి ప్రియ శిష్యుడు కాబట్టి అతన్ని పిలిచి, ఆంజనేయ నువ్వు వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకొని రమ్మంటే సరే అని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి వాయుమార్గంగా కాశీకి వెళ్తాడంట. కాశీకి వెళ్ళగానే ఈ శివలింగం అతనికి కనపడుతుంది. ఇది 9 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది శివలింగం. సాలగ్రామం లెక్క కనబడగానే ఇది చాలా బాగుందని చెప్పేసి ఆయన పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే వాస్తవంగా కాశీలో కాలభైరవుడి ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదన్నమాట. ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఈ ఆంజనేయ స్వామి పట్టుకొని రావడం వల్ల ఆయన కోపం వచ్చేసి శాపం పెడతాడనమాట. ఏమనంటే ఇది ఏ ఉద్దేశంతో అయితే తీసుకొని వెళ్తున్నారో అది జరగద్దని చెప్పేసి. ఇక ఆంజనేయ స్వామి వస్తా 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 మార్గ మధ్యంలో ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయనకు కాలకృత్యాలు తీర్చుకునే అవసరం బాధ భరించలేక ఇక్కడ ఈ పనిగిరి అని ఈ గుట్ట మీద పెట్టి నేను కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ సంధ్యావందనం చేసుకొని తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఇక్కడ ఈ బండరాయి మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. అక్కడ రామేశ్వరంలో మరి ఆంజనేయ స్వామిని పంపించడం మరి ఇంకా రావడం లేదు. మరి ముహూర్త సమయం గురువుగారు పెట్టిన సమయం దగ్గర పడుతుంది, మరి ఏం చేయాలని ఆలోచించి రాముల వారు సీతమ్మ ఆ సముద్రం ఒడ్డున కూర్చొని ఒక ఇసుకను సైకత శిల్పలింగాకారంగా చేసి పూజ ప్రారంభం చేస్తారు. ఎప్పుడైతే అక్కడ శివలింగం పూజ ప్రారంభం అయిపోయిందో ఇది ఇక్కడ భూస్థాపితం అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇక్కడ కాలకృత్యాలు తీసుకొని ఆంజనేయ స్వామి సంధ్యావందనం చేసుకొని మళ్ళీ వచ్చి లేవకపోయేసరికల్లా ఆంజనేయ స్వామి కోపం వచ్చేసి పిడిగుద్దులు గుద్ది ఎంత ప్రయత్నం చేసినా కానీ లేవదన్నమాట. అప్పుడు ఇది ఇక్కడ భూస్థాపితం అయిపోయింది, ప్రతిష్టాపన అయిపోయింది, ఇంకా ఏం చేయలేనని చెప్పేసి మళ్ళీ వేరొక శివలింగం తీసుకొని వెళ్తానని వెనుకకు తిరిగి పోతూ ఉంటే అప్పుడు ఆయనకు చెవిలో వినపడతాయంట. మరి వెళ్తున్నావు కానీ నాకు ఒక నీడ ఏదన్నా చూపించి వెళ్ళు అని చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి ఈ 2 పక్కల ఆ పక్క ఒక బండ ఈ పక్క ఒక బండ పైన ఒక పెద్ద బండరాయిని ఏర్పాటు చేసి శివలింగ ఆకారంలో గుడి ఆకారం చేసి వెళ్ళిపోతాడనమాట. ఇది ఇక్కడ స్థల పురాణం. శ్రీ పనిగల రామప్ప దేవాలయంలో మనం ప్రస్తుతం ధర్మకర్త అయినటువంటి వారి సతీమణితో ఉన్నాం. చెప్పండి మేడం, అసలు ఈ దేవాలయం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఏంటి ఈ దేవాలయం ఎలా ముందుకు సాగాలనుకుంటున్నారు? ఇది చాలా పురాతనమైన దేవాలయం. మా వారి తాతగారి తండ్రి ఇక్కడ వెంకటాపురంలో ఉండేవారు. వారు వరంగల్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ గొల్లవాళ్ళ సురికలో లింగం ఉందని చెప్తే అప్పటి నుంచి వెళ్ళి ఇవంతా ల్యాండ్ తీసుకొని దేవాలయం కట్టడము దగ్గర 120 ఏళ్ళు మాకు తెలిసి అప్పటి నుంచి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మేము ఒక 20 ఏళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈ దేవాలయం యొక్క అభివృద్ధి కోసము దేవుని దయవన్న చేయటానికి మాకు అవకాశం కలిగించాడు దేవుడు. 2004లో ధ్వజస్తంభ ప్రతిష్ట, పంచాయతన ప్రతిష్ట అన్నీ జరిగాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఏదో ఒక విధంగా వీలైనంత చేస్తూ ఉన్నాము. రాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఏ సమయాల్లో జరుగుతాయి? శ్రావణ మాసము, కార్తీక మాసము, శివరాత్రి, ప్రతి సోమవారం కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. వాళ్ళు కోరిన కోరికలు తీరుతున్నాయి అని చెప్తున్నారు. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ, సంతానం కానీ, విదేశీయానము, ప్రతి ఒక్కటి
వచ్చి కూడా మళ్ళీ చేసుకొని ఇట్లా జరుగుతున్నాయని చెప్తారు. మా అనుభవంలో కూడా చాలా ఏళ్ల కింద 60-70 ఏళ్ల కింద కూడా మా అత్తగారు మా ఆరోగ్యం గురించి కానీ దేని గురించి చేసినా అన్నీ జరుగుతున్నాయి. మనము 20 ఏళ్ల నుంచి మాత్రము పబ్లిక్ బాగా పరిచయం ఉండి దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నారు. భక్తులు రావటము, భక్తుల కోరికలు తీరుతున్నాయి. దేవుడు అందరి పాలటే కొంగు బంగారమై అందరి యొక్క ఆశలు తీరుస్తున్నాడు మన అనుభవంలోనైతే. ఇది హనుమంతుడితో ప్రతిష్ఠించబడింది. ఇక్కడ మనకు ఆలయ పరిసరాలు చూస్తేనే ఆ సంగతి అర్థమవుతుంది. మనము వేరే రుజువులు అవి అవసరం లేదు. మనకు కూడా మనకు వేరే ఆధారాలు ఏం లేవు, పెద్దోళ్ళు తెప్పిందే అంతే. అది త్రేతాయుగం నాడుదంటే ఎన్నో వేల సంవత్సరాల కిందది కదా. అట్లాంటి శాసనాలు కానీ ఆధారాలు కానీ ఏమీ లేవు. ఈ గుడి యొక్క పరిసరాలు ఇవి చూడటంతోనే మనకు అర్థమవుతుంది. హనుమంతుడు తప్ప వేరే ఎవరు చేయలేరు. భక్తులకు ఈ పనిగిరి దేవాలయం చరిత్రను తెలియజేసేందుకు మా S6 తరఫున ఒక చిన్న ప్రయత్నం. కెమెరామెన్ సతీష్తో ప్రదీప్ రాజ్, S6 న్యూస్.